హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం నిజంగా కూడా యావత్తు తెలుగు చిత్రసీమ అభిమానులే కాదు, తెలుగు వాళ్ళంటే చిత్రాన్ని అంటే అందరూ కూడా ఫిల్మ్ సెక్టర్ నచ్చకపోవచ్చు. అంటే యావత్తు తెలుగు జాతి మొత్తం కూడా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం నిజంగా కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా సినీ అభిమానులకైతే ఎంతో సంతోషాన్ని ఉంది. మరీ సినీ కార్మికులకు, సినీ వర్గాన్ని పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఆనందానికి హద్దులు లేకుండా ఉందంటూ చాలామంది వ్యాఖ్య చేస్తున్నారు. అందుకే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా గర్వకారణం అంటూ ఆ పండుగను అందుకే దిల్ రాజు గారు అంటున్నారు, ఈ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడాన్ని దానికి వేడుకల పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం త్వరలో అంటున్నారు. మొత్తం మీద సినీ పరిశ్రమ గర్వించేదగల పద్మవిభూషణ్ అవార్డు రావడం నిజంగా కూడా సంతోషం. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నతంగా భావించేటువంటి అవార్డు పరంపరలో మొదటిదిగా భారతరత్న అవార్డు, ఆ తర్వాత పద్మవిభూషణ్. అంటే చిరంజీవి గారికి వచ్చింది రెండో అత్యుత్తమైనటువంటి పురస్కారము. ఈ దేశంలో రెండో అత్యంత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ మన తెలుగువారికి, మన చిరంజీవికి రావడం నిజంగా ఒక గర్వకారణం అంటూ తెలుగు చిత్రసీమ రేపు తొందరలో ఒక వేడుక నిర్వహించబోతుంది. భారీ ఎత్తున అంటే తెలియజేస్తుంది. చిరంజీవి గారిని భారీ ఎత్తున అభినందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు దిల్ రాజు గారు తెలియజేశారు.